వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టుపై చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కదం తొక్కారు. పాకాల మండలంలో నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టు సందర్భంగా పాకాల మండలం కేంద్రంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, అక్రమ అరెస్టుల నుంచి నాయకులను కాపాడాలని ధ్వజమెత్తారు. చెవిరెడ్డి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనను వెంటనే విడుదల చేయాలని పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కూటమి ప్రభుత్వానికి అంతిమ ఘడియలు ప్రారంభమయ్యాయి. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి విడుదలయ్యే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్న నాయకులు వెల్లడించారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వం కుటిల రాజకీయం చేసి అక్రమ కేసులో ఇరికిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని నాయకులు హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు కొత్తేమీ కాదని, అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, ఎప్పటికీ చెవిరెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని కార్యకర్తలు, నాయకులు భరోసా ఇచ్చారు. తల్లికి వందనం పంగనామాలు పడేసినారు. నిరుద్యోగ వృత్తి లేదు. రైతుకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేవు. మాడికాయలు 2 రూపాయలు కేజీ లెక్కన అమ్ముతున్నారు. టన్ను 2000 రూపాయలు. కోత కూలీలు కూడా రాలేదు. దయచేసి కూటమి పెద్దలందరూ పరిపాలన, ప్రజలు బాగుపడేదానిపైన, రైతులు బాగుపడేదానిపైన, మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేదానిపైన దృష్టి పెట్టండి. కానీ పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని కనపరిచే వాళ్ళందరినీ వైసీపీ పార్టీలో ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళందరిపైన కేసులు కట్టి వాళ్ళంతా జైల్లో పెట్టి చేస్తే ఇది వేరే రకంగా మీరు తీసుకోబోతున్న రాష్ట్రాన్ని బీఆర్గా చేస్తారా, ఇంకోటి చేస్తారా? ఈ 4 నెలల్లో ఏమొచ్చేయండి అయిపోయినాక మళ్ళీ మీకైతే వర్తిస్తుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పల్లెల్లో ఈరోజు విష బీజాలు మేపుతున్నారు. రేపు మీరు ఎక్కడో ఉంటారో పల్లెల్లో పడేవాళ్ళు రేపు పడుతుంది సమస్యలు ఇవన్నీ ఫేస్ చేసేదానికి వాళ్ళు కూడా రెడీగా ఉండాలని చెప్పేసి మా కూటమి పెద్దలందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ సంస్కృతి రాష్ట్రంలో వద్దు. పరిపాలన దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రజలే పదాం. మీకేస్తారా, వైసీపీ పార్టీకి మాకేస్తారా ఓట్లు రేపు 29లో తెలుసుకుందాం. దాన్ని వదిలేసి మీరు ఇదే బాగా చేస్తే అదే పోలీసు వాళ్ళు రేపు మీ పైన కూడా చేయగలుగుతారనేసి వాళ్ళు కూడా చట్టం తెలుసని చెప్పేసి కూటమి పెద్దలందరికీ వినియోగించుకుంటున్నాను.